జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ మాలిక్యూల్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్గానిక్ మాలిక్యూల్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ప్రెసెన్స్ ఆఫ్ పై బాండ్ ని బేస్ చేసుకొని ఆర్గానిక్ మాలిక్యూల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సాచురేటెడ్ ఆర్గానిక్ మాలిక్యూల్, సెకండ్ వన్ అన్సాచురేటెడ్ ఆర్గానిక్ మాలిక్యూల్. సో సాచురేటెడ్ ఆర్గానిక్ మాలిక్యూల్ లో పై బాండ్ అనేది ఉండదు. absence ఆఫ్ పై బాండ్ అంటే త్రూ అవుట్ ద ఆర్గానిక్ మాలిక్యూల్ ఆటమ్ కి మధ్యలో ఓన్లీ సింగిల్ బాండ్ మాత్రమే ఉంటుంది. పై బాండ్ అనేది ప్రెసెంట్ అయి ఉండదు, అంటే ఓన్లీ సిగ్మా బాండ్ మాత్రమే ఉంటుంది. అన్సాచురేటెడ్ ఆర్గానిక్ మాలిక్యూల్కి వచ్చేసరికి పై బాండ్ ప్రెసెన్స్ అనేది ఉంటుంది. ప్రెసెన్స్ ఆఫ్ పై బాండ్. సో ఈ అన్సాచురేటెడ్ ఆర్గానిక్ మాలిక్యూల్ లో త్రూ అవుట్ ద ఆర్గానిక్ మాలిక్యూల్ ఐదర్ 2 బాండ్స్ ఉండొచ్చు లేదా 3 బాండ్స్ అనేవి కూడా ఉండొచ్చు. 2 బాండ్స్ ఉండొచ్చు, డబుల్ బాండ్, 3 బాండ్, ట్రిపుల్ బాండ్. సో ఈ 2 బాండ్స్ కేసులో ఒక సిగ్మా బాండ్, ఒక పై బాండ్ ఉంటుంది. 3 బాండ్స్ కేసులో ఒక సిగ్మా బాండ్, 2 పై బాండ్స్ అనేవి ఉంటాయి. సాచురేటెడ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్, ఆల్కేన్స్ అనేవి సాచురేటెడ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ కేటగిరీలోకి వస్తాయి. వీటి యొక్క జనరల్ ఫార్ములా CnH2n+2. అన్సాచురేటెడ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ లో ఆల్కిన్స్, ఆల్కైన్స్ ఈ రెండు అన్సాచురేటెడ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ కేటగిరీలోకి వస్తాయి. వీటి యొక్క జనరల్ ఫార్ములా CnH2n. ఆల్కిన్స్ యొక్క జనరల్ ఫార్ములా, ఆల్కైన్స్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n-2. సో ఆల్కైన్స్ లో ఆటమ్ కి మధ్యలో ఓన్లీ 1 బాండ్ మాత్రమే ఉంటుంది. ఆల్కైన్స్ వచ్చేసరికి 2 బాండ్స్ అనేవి ఉంటాయి. ఆల్కైన్స్ వచ్చేసరికి 3 బాండ్స్ ఉంటాయి. సో సింగిల్ బాండ్ ఉంటే అది ఓన్లీ సిగ్మా బాండ్ అని, 2 బాండ్స్ ఉంటే ఒక సిగ్మా బాండ్, ఒక పై బాండ్. ఆల్కైన్స్ కేసులో ఒక సిగ్మా బాండ్, 2 పై బాండ్స్ అనేవి ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ రియాక్షన్స్ అన్సాచురేటెడ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. రీజన్ ఏంటంటే ఇందులో పై బాండ్ ప్రెసెన్స్ వల్ల. బికాస్ ఎప్పుడైతే పై బాండ్ ఉంటుందో ఆర్గానిక్ రియాక్షన్ అనేది ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే వెనవో మనం ఏదైతే ఆర్గానిక్ రియాక్షన్ చేస్తామో మనకి ఒక బాండ్ అనేది బ్రేక్ అవ్వాలి లేదా మూవ్ అవ్వాలి. సో పై బాండ్ అనేది వీక్ బాండ్, సిగ్మా బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్. సాచురేటెడ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ లో ఓన్లీ మనకి సిగ్మా బాండ్ మాత్రమే ఉండడం వల్ల ఆర్గానిక్ రియాక్షన్స్ లో అంత ఈజీగా పార్టిసిపేట్ చేయదు. వేరే అన్సాచురేటెడ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ లో పై బాండ్ ఉండడం వల్ల అది ఈజీగా బ్రేక్ అవ్వదు లేదా ఈజీగా మూవ్ అవ్వదు. సో మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీలో జరిగే రియాక్షన్స్ అని అన్సాచురేటెడ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ మాత్రమే చేస్తాయి. సో మనం మోస్ట్లీ ఇంట్రెస్ట్ చూపించేది పై బాండ్స్ మీద. సో డబుల్ బాండ్ ఈక్వలెంట్ ఈ కాన్సెప్ట్ అనేది స్ట్రక్చర్ ని డిటర్మైన్ చేయడానికి యూజ్ అవుతుంది. స్ట్రక్చర్ ని డిటర్మైన్ చేయడానికి యూజ్ అవుతుంది. డబుల్ బాండ్ ఈక్వలెంట్ లేదా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఆర్ ఇండెక్స్ ఆఫ్ హైడ్రోజన్ డెఫిషియన్సీ. వీటి ద్వారా మనకి స్ట్రక్చర్ ని డిటర్మైన్ చేస్తాం. అంటే ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ అని కాదు, బట్ స్ట్రక్చర్ డిటర్మైన్ చేయడానికి హింట్స్ అనేవి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ C2H4, C డబల్ బాండ్ C, హైడ్రోజన్ హైడ్రోజన్. ఇక్కడ DU అంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఒక పై బాండ్ ఉండడం వల్ల దీనికి ఓన్లీ 1 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అనేది ఉంది. సో C2H2 ఇందులో 2 పై బాండ్స్ ఉండడం వల్ల, ఒక పై బాండ్ అనదర్ పై బాండ్, 2 పై బాండ్స్ ఉండడం వల్ల దీనికి 2 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఉండాలి. సో ఎన్ని పై బాండ్స్ ఉంటే అన్ని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అనేది ఉంటుంది. సో కమింగ్ టు సైక్లోప్రోపెన్. ఈ సైక్లోప్రోపెన్
లో ఎటువంటి డబల్ బాండ్స్ లేవు. సో ఇది సాచురేటెడ్ ఆర్గానిక్ మాలిక్యూల్. బట్ ఆల్కేన్స్ అనేవి సాచురేటెడ్ ఆర్గానిక్ మాలిక్యూల్ కేటగిరీలోకి వస్తాయి. దాని యొక్క జనరల్ ఫార్మ్ ఏంటి? CnH2n+2. సో ఇక్కడ 1 2 3 కార్బన్స్ అనే ఉంటాయి. C3H2 × 3 + 2 C3H8. బట్ ఇక్కడ మనకి ఓన్లీ 1 2 3 4 5 6 హైడ్రోజన్స్ మాత్రమే ఉన్నాయి. బట్ మనకి ఎన్ని హైడ్రోజన్స్ ఉండాలి? 8 హైడ్రోజన్స్ ఉండాలి. బట్ ఇది జనరల్ ఫార్ములాని సాటిస్ఫై చేయట్లేదు. సో వెన్ ఎవర్ ఒక రింగ్ ఉన్నా లేదా ఒక పై బాండ్ ఉన్నా దాన్ని ఒక డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ తో చెప్తారు. అంటే 1 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఒక పై బాండ్ ఉన్నా ఆర్ ఒక రింగ్ ఉన్నా. బెస్ట్ ఎగ్జాంపుల్ బెంజీన్ రింగ్. సో ఇక్కడ 4 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్స్ ఉన్నాయి. 1 2 3 పై బాండ్స్ ఒక రింగ్. సో టోటల్ 4 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్స్ ఉన్నాయి. సో 1 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ దేని కింద ఓన్లీ ఒక పై బాండ్ ఉన్నా ఒక రింగ్ ఉన్నా దానికి 1 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. అంటే ఒక పై బాండ్ కి 1 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, ఒక రింగ్ కి 1 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. సో ఈ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్స్ కి ఫార్ములాస్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఓన్లీ హైడ్రోకార్బన్స్ కేసు CxH1. దీని యొక్క ఫార్ములా X+1 - Y/2. సో ఇక్కడ X అండ్ Y ఏవైతే ఉన్నాయో X అనేది నెంబర్ ఆఫ్ కార్బన్, Y అనేది నెంబర్ ఆఫ్ హైడ్రోజన్. సో సెకండ్ కండిషన్, ఇఫ్ ఈ హైడ్రోకార్బన్స్ కి ఆక్సిజన్ అనేది ఉంటే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు ఫార్ములాకి. X+1 Y/2. సిమిలర్లీ X అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్, Y అంటే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్. థర్డ్ కండిషన్ CxHyHz. సో వెన్ ఎవర్ హాలోజన్స్ ఉంటే X+1 - Y/2 - Z/2. సో హాలోజన్స్ అండ్ నెంబర్ ఆఫ్ హాలోజన్స్ by 2. సేమ్ ఇక్కడ X and Y నెంబర్ ఆఫ్ కార్బన్స్ అండ్ హైడ్రోజన్స్. CxHy నైట్రోజన్ కేసుకి వచ్చేసరికి X+1 - Y/2 + Z/2 వస్తుంది. నైట్రోజన్ కేసులో +Z/2 వస్తుంది. హాలోజన్స్ కేసులో -Z/2 వస్తుంది. ఆక్సిజన్ కేసులో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. హైడ్రోకార్బన్స్ కేసులో X+1 - Y/2. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి సో ఇక్కడ ఫార్ములాస్ రాస్తున్నాను. ఫస్ట్ కండిషన్ ఓన్లీ హైడ్రోకార్బన్స్ CxHy కండిషన్ లో X+1 - Y/2. ఇఫ్ ఆక్సిజన్ ఉన్న సేమ్ CxHyOZ. రెండాటికి సేమ్ ఫార్ములా CxHyHz. హాలోజన్స్ కేసులో X+1 - Y/2 - Z/2. నైట్రోజన్ కేసులో CxHy నైట్రోజన్ Z. నెంబర్ ఆఫ్ నైట్రోజన్ X+1 - Y/2 + Z/2. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ C4H8 ఓన్లీ హైడ్రోకార్బన్స్ కేసు. C4H8 దీని యొక్క ఫార్ములా ఏంటి? X+1 నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేవి X. 4 + 1 - Y నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 8/2. 5 - 8/2 4. సో ఓన్లీ 1 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అనేది ఉంది. సో స్ట్రక్చర్ తర్వాత డిటర్మిన్ చేద్దాం. ఫస్ట్ మనకి ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి అంటే ఇది రింగా లేదా పై బాండ్ ప్రెసెన్స్ అనేది తెలుసుకుందాం. సో ఐదర్ 1 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటే 1 పై బాండ్ అయినా ఉండొచ్చు లేదా ఒక రింగ్ అయినా అయి ఉండొచ్చు.
అంటే సైక్లోబ్యూటేన్ అయినా అయి ఉండొచ్చు, ఆర్ లాంగ్ చైన్ అయ్యి ఉండి ఒక దగ్గర డబుల్ బాండ్ ప్రెసెన్స్ అయినా అయి ఉండొచ్చు. రెండు పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. One degree of unsaturation. Next, halogens condition. C4H5Cl. So 4 plus 1, X value ఎంత 4 plus 1 minus hydrogen 5/2 minus Cl అంటే ఒక halogen ఉంది 1/2. 5 minus 2.5 minus 0.53. 2 degree of unsaturation ఉంది. 2 degree of unsaturations అనేవి ఉంది. And third condition, C3H6O2. సో ఆక్సిజన్ కండిషన్ లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. నెంబర్ ఆఫ్ కార్బన్స్ 3 plus 1 minus 6/2. 3 plus 1 4 minus 6/2 3. 1 degree of unsaturation అనేది ఉంది. సో at last nitrogen condition, C6 or C12N6. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేవి లేవు. కార్బన్స్ 12 ఉన్నాయి. 12 plus 1 13 minus 6/2. సారీ, ఇక్కడ నైట్రోజన్స్ కండిషన్స్ లో ఏమవ్వాలి, Z దగ్గర పాజిటివ్ ఉంది, ప్లస్ 6/2 3. టోటల్ 16 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ లో టోటల్ 16 డిగ్రీస్ ఆఫ్ అన్సాచురేషన్స్ ఉన్నాయి. ఇందులో 1 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, 2 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, 1 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసరికి ఈ విధంగా చేస్తాం. సో హింట్స్ వచ్చేసరికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ఈ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంటే అది ఒక అసైక్లిక్ కాంపౌండ్ అని అంటాం. ఆర్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఉంటే బెంజీన్ రింగ్ అయి ఉండొచ్చు, బెంజీన్ రింగ్ అయి ఉండొచ్చు, ఆర్ ఎనీ సబ్స్టిట్యూషన్స్ ఉండొచ్చు. బెంజీన్ రింగ్ విత్ ఎనీ సబ్స్టిట్యూషన్, బెంజీన్ రింగ్ అయి ఉండొచ్చు, ఎనీ సబ్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ కనుక్కున్నాక మనకి 3 హింట్స్ అనమాట. ఇఫ్ లెస్ దాన్ 3 ఉంటే అది అసైక్లిక్ అయి ఉండొచ్చు, ఆర్ గ్రేటర్ దాన్ 4 ఉంటే బెంజీన్ రింగ్ లేదా బెంజీన్ రింగ్ ఏదైనా సబ్స్టిట్యూషన్స్ ఉండొచ్చు, ఆర్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కన్నా తక్కువ ఉండి అలాంగ్ ఒక ఆక్సిజన్ ఉంటే, అంటే ఆ మాలిక్యులర్ ఫార్ములాలో ఆక్సిజన్ ఉంటూ మనం డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ కనుక్కున్నప్పుడు లెస్ దాన్ 2 వస్తే అప్పుడు దాంట్లో కార్బనైల్ కాంపౌండ్ ఉందని అర్థం, అంటే C డబల్ బాండ్. సో ఇవనేవి 3 హింట్స్. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ కి ఇవి 3 హింట్స్. ఒకటి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంటే అసైక్లిక్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఉంటే బెంజీన్ రింగ్ ఆర్ బెంజీన్ రింగ్ ఏదైనా సబ్స్టిట్యూషన్, ఆర్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అలాంగ్ విత్ ఆక్సిజన్ సబ్స్టిట్యూషన్ ఉంటే అది కార్బనైల్ కాంపౌండ్ అని అంటారు. సో ఈ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అనే కాన్సెప్ట్ అనేది NMR లోని, మాస్ స్పెక్ట్రోమీటర్ లోని ప్రతి ఒక్క దాంట్లోని స్ట్రక్చర్ డిటర్మైన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు లాస్ట్ గా ఆ హింట్స్ ని బేస్ చేసుకొని ఇందాక చెప్పిన ఒక ఎగ్జాంపుల్ నే చూద్దాం. C12N6. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను, X plus 1 minus Y/2 plus Z/2. సో ఇక్కడ హైడ్రోజన్స్ అనేవి లేవు. సో X plus 1 నెంబర్ ఆఫ్ కార్బన్స్ 12 plus 1 30. హైడ్రోజన్స్ అనేవి లేవు. నైట్రోజన్స్ వచ్చేసరికి 6 ఉన్నాయి, బట్ నైట్రోజన్ కండిషన్ లో ప్లస్ చేయాలి 6/2. 12 plus 1 13 plus 3, 6/2 అనేది 3 కాబట్టి 16.
డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్స్ ఉంది. సో 16 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్స్ అంటే మోర్ దాన్ 4 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. 3 కండిషన్స్ చెప్పాను ఏంటి, లెస్ దాన్ 3 ఉంటే అసైక్లిక్ అని, గ్రేటర్ దాన్ 4 ఉంటే బెంజీన్ రింగ్ అండ్ సబ్స్టిట్యూషన్ అని, అండ్ లెస్ దాన్ 2 అలాంగ్ విత్ ఆక్సిజన్ ఉంటే అది కార్బనల్ కాంపౌండ్. సో ఇప్పుడు మనం 16 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటే మోర్ దాన్ 4 అంటే బెంజీన్ రింగ్. బెంజీన్ రింగ్ కి 1 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎందుకంటే రింగ్ ఉంది. 1 రింగ్ కి 1 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. బెంజీన్ రింగ్ లో 3 పై బాండ్స్, 3 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, 3 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. సో ఇక్కడ టోటల్ 4 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్స్ అయ్యాయి. సో ఇంకా ఎన్ని మిగిలే, ఇక్కడ 6 కార్బన్స్ అయిపోయాయి. టోటల్ ఇంకా 6 కార్బన్స్ అయిపోయాక 1 2 3 4 5 6 కార్బన్స్ అయ్యాక ఇంకా 6 కార్బన్స్ అండ్ 6 నైట్రోజన్స్ అంటే CN, C ట్రిపుల్ బాండ్ N, C ట్రిపుల్ బాండ్ N, C ట్రిపుల్ బాండ్ N, C ట్రిపుల్ బాండ్ N. కార్బన్ కి నైట్రోజన్ కి ట్రిపుల్ బాండ్ ఉండడం వల్ల ఒక్కొక్క దగ్గర ట్రిపుల్ బాండ్ అంటే ఏంటి, 2 పై బాండ్స్. సో ఇక్కడ 2 పై బాండ్, ఎవ్రీ దగ్గర ప్రతి దాని దగ్గర 2 పై బాండ్స్ ఉన్నాయి. 2 పై బాండ్స్ ఇంటూ 6, సో 12 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్స్ ఉన్నాయి. ఇక్కడ 12 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, టోటల్ 16 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్స్ అనే ఉంది. సో C12N6 స్ట్రక్చర్ అనేది ఇలా అంటే, సో ఇప్పుడు C12N6 స్ట్రక్చర్ ఎలా డిటర్మైన్ చేసామో అలాగే మోస్ట్ అన్నిటికీ వస్తాయని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ మాలిక్యూల్స్ కి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ సో డబుల్ బాండ్ ఈక్వలెంట్ ద్వారా స్ట్రక్చర్ అనేది హింట్స్ ద్వారా కనుక్కోవచ్చు. అంటే ఒక గుడ్ ఇనఫ్ డేటా ఉంటే మనకి కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది.